నమస్తే. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకు స్వాగతం. మీరు చక్కటి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నారా? మీరు తగిన వధువుల కోసం వెతుకుతున్నారా? అయితే వెంటనే సంప్రదించండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. చక్కటి ఈడు జోడు మీ అర్హతకు తగ్గట్లు వధువులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. భాగ్యలక్ష్మి రెడ్డి గారి వాళ్ళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా వారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేసి మేడం గారితో మాట్లాడండి. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ ముందుగా మన కార్యక్రమాన్ని చక్కటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గంగణపతే నమః. అమ్మ అసలు మామూలుగా వివాహానికి జాతకాలు చూసేటప్పుడు రాసులను బట్టి చూస్తారా లేకపోతే నక్షత్రాలను బట్టి చూస్తారా? అంటే రాశి నక్షత్రం కొంతమందికి అయితే కనుక కరెక్ట్గా వాళ్ళకి ఉంటుంది, కానీ ఏంటంటే కొంతమందికి ఇది ఉండదు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కొంచెం ఉజ్జాయింపుగా చెప్పేస్తూ ఉంటారు. సర్టిఫికెట్స్లో ఇలాగండి ఇప్పుడు ఎలా అండి అంటూ ఉంటారు అనమాట. మరి అలాంటప్పుడు వాళ్ళకి లగ్నం వేయాలంటే కష్టమైపోతుంది. ఇంకా అలాంటప్పుడు నామ నక్షత్ర ప్రకారము కూడా మనం తీసుకొని పేరుని బట్టి కూడా చూస్తూ ఉంటాం అనమాట. అప్పుడు దాన్ని బట్టి నామాన్ని బట్టి, అంటే పేరు సపోజ్ ఒక పేరు ఉంది, అఖిలాన్ ఉంది, ఓకే అది మేషరాశి అవుతుంది. ఆ విధంగా చూసుకొని చెప్తూ ఉంటాం అనమాట. అలా వాళ్ళ పేరుని బట్టి కూడా మనం చూసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. జాతకం కానీ వివాహానికి కానీ ఒక్కళ్ళది మనము రాశి ప్రకారం కానీ లగ్నం టైమ్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వేరే వాళ్ళకు కూడా సేమ్ నామనక్షత్ర ప్రకారమే చూడాలి. అది కరెక్ట్ అనమాట. అంతేగాని ఒకరికి ఉంది ఒకరికి లేదు అయినా చూసేద్దామంటే తప్పు అనమాట. అమ్మ చక్కటి ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగా బ్రాహ్మిన్స్లో అమ్మాయి 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తుంది. పిల్ల 10 lakhs ప్యాకేజీలో ఉంది. బెంగళూరులో పనిచేసేటటువంటి అబ్బాయిలు కానీ ఇక్కడ పనిచేసినా ఓకే వాళ్ళకి. అందుకని ఎవరైనా సరే శాఖ భేదం లేదు, అందు గురించి ఎవరైనా మాకు కాల్ చేయొచ్చు. వీళ్ళు వైదికి వెళ్ళినట్లు. తర్వాత ఆర్యవైశ్య క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది. అమ్మాయి 12 లక్షల ప్యాకేజీలో ఉంది. ఆర్యవైశ్య క్యాస్ట్లో ఎవరైనా సరే అబ్బాయి ఉన్నవాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించండి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 10 lakhs ప్యాకేజీలో ఉంది, మన హైదరాబాద్లోనే. అయితే ఏమిటంటే కనుక ఈ అమ్మాయికి వెనకాల కూడా 5 crore ప్రాపర్టీ కూడా ఉంది. అందు గురించి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వెంటనే కాల్ చేయండి. వెలమా క్యాస్ట్, 28 సంవత్సరాలు, పాప 5'3" హైటు, బీటెక్ చేసి బెంగళూరులో జాబ్ చేస్తుంది. అమ్మాయి తగినటువంటి వరుడు కావాలి. 12 లక్షల ప్యాకేజీలో ఉంది. బరాబరు ప్యాకేజీలో ఉన్న అబ్బాయి అయినా ఓకే అంటున్నారు. అంటే వీళ్ళు ఏమిటంటే కనుక వెలమాలో శాఖ పట్టింపు లేదు అని చెప్పారు. కాపు క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 13 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి కాపు క్యాస్ట్లో వరుడు కావాలి. వెల్ సెటిల్డ్, వీళ్ళు వెల్ సెటిల్డ్ వరుడు కోసం చూస్తున్నారు. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధం కావాలన్నా, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా ఒకసారి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని కన్సల్ట్ అవ్వండి. అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ వచ్చేసి దిల్షుక్ నగర్, అమీర్పేట్, తార్నాక. మీ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి పెళ్లి సంబంధాల కోసం కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేడం గారితో మీరు లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైఫ్ ఫోన్స్కి కాల్ చేసి మేడం గారితో మాట్లాడచ్చు. అమ్మ కొంతమంది అంటూ ఉంటారు వీరికి కళ్యాణ ఘడియలు వచ్చాయి, కళ్యాణ ఘడియలు ఇంకా రాలేదని. అంటే జాతకాన్ని బట్టి కళ్యాణ ఘడియలు అనేవి తెలుస్తూ ఉంటాయి అంటారా? నిజమేనా? నిజమేనమ్మా, చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. కళ్యాణ ఘడియలు అంటే కనుక ఆ గురువు ఎప్పుడైతే జాతకంలో సుముఖంగా ఉన్నాడో అప్పుడు కళ్యాణం వెంటనే అయిపోతుంది. అందువల్ల గురుబలం అంటూ ఉంటాం కదా, గురుబలం పెరగడం కానీ, తర్వాత గురు దృష్టి, గురు యుతి, ఆ గురు స్థితి, అలాంటివన్నీ కూడా. అంటే ఏమిటంటే కనుక దశ, మహాదశ, అంతర్దశ అన్నట్టుగా దశ అంతర్దశలు చూస్తూ ఉంటాం జాతకాల్లో. అవి గురువు ప్రభావం ఉందనుకోండి, వెంటనే సంబంధం, చూసిన సంబంధం ఓకే అయిపోతుంది. ఇంకా అసలు తల్లిదండ్రులకు ఏ ప్రాబ్లం ఉండదు. వెంటనే కళ్యాణ యోగం వచ్చి వెంటనే 15 రోజుల్లో, నెల్లాళ్ళలో పెళ్ళి అయిపోతుంది కూడా. అంత చక్కని అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని బలం ఉందా లేదా, వచ్చిందా లేదా అని కొంతమంది మాకు ఫోన్ చేసి అన్ని డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ పంపించి అడుగుతూ ఉంటారు. అది తప్పనిసరిగా చూసి చెబుతూ ఉంటాం అనమాట. అది నిజమేనమ్మా. అమ్మ అలాగే వివాహానికి సంబంధించి సూర్యబలం కూడా అవసరం అంటారా?
రవి బలం కూడా అవసరమే, కానీ ఎలా అంటే కనుక అబ్బాయిలకి రవి బలం శుక్రబలం అవసరం, ఆడపిల్లలకి మాత్రం ఈ యొక్క గురుబలమే అవసరం. అమ్మాయిలకి ఏమిటంటే కనుక చంద్రమా మనస్సు జాత అని చంద్రుని యొక్క బలం కూడా అవసరమే. ఎందుకంటే మానసికమైనటువంటి స్థితిగతులు మంచిగా ఉంటే కనుక సంబంధం వచ్చిన వెంటనే అమ్మాయిలు కూడా తిరస్కరిస్తున్నారు. మరి అలాంటప్పుడు అమ్మాయిలు కూడా ఒప్పుకోవాలంటే చంద్రబలం కూడా చూసుకోవాల్సిందే, తప్పదనమాట. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయికి 5'6" హైటు, ఎంఎస్ చేసింది, యూఎస్లో ఉంది పిల్ల. ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. అయితే ఏమిటంటే 100K వస్తుంది, వెల్ సెటిల్డ్, మున్నూరు కాపులో వరుడు, యూఎస్లో ఉన్న అబ్బాయి కావాలి అంటున్నారు వీళ్ళు. ఆ విషయాన్ని గమనించండి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. ఎంఐ 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు. అందు గురించి ఎవరైనా సరే పద్మశాలి క్యాస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెల్ సెటిల్డ్ అయితే వెంటనే సంప్రదించవచ్చు. విశ్వబ్రాహ్మణ్స్ వీళ్ళు, ఓన్ మెడికల్ షాప్ ఉంది వీళ్ళకి. అమ్మాయి డిఫార్మసీ చేసింది, తనే చూసుకుంటోంది. అయితే ఏంటంటే కనుక ఈ అమ్మాయి 10 lakhs ఫర్ యాన్యువల్ ఇన్కమ్ అని పెట్టారు వీళ్ళు. అందుకని ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు. అమ్మ నాడి మైత్రి అంటే ఏంటి, అసలు నాడి మైత్రి లేకపోతే ఏం జరుగుతుందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. నాడీ మైత్రి చాలామందికి తెలియదు. ఏమిటంటే కనుక ఇప్పుడు మనకి ఇప్పుడు వివాహ పొంతనలోనే తెలుస్తుంది. ఎలా అంటే కనుక నాడి అనేది ఆది నాడి, మధ్యమ నాడి, ఆ తర్వాత మనకి అంతిమ నాడి, అంచెనాడి. అయితే 3. ఈ అంచెనాడి అనేది ఆదినాడి, అంచెనాడి, మధ్యనాడి ఏది కూడా ఒక్కటే నాడైతే వాళ్ళిద్దరు వివాహానికి వద్దు అంటారనమాట. కారణం ఏంటంటే ఒకే రకమైనటువంటి నాడీ బలం ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరి మధ్య పరస్పర అట్రాక్షన్ తగ్గుతుంది కాబట్టి వద్దు అంటారనమాట. అందుకని ఆ నాడి వాళ్ళని కాకుండా చేసుకుంటే మంచిది. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధం కావాలన్నా, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా ఒకసారి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అన్ని కన్సల్ట్ అవ్వండి. అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, తార్నాకలో ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేడం గారితో మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మేడం గారితో మాట్లాడండి. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. ముఖ్యంగా కొంతమంది అంటే ఏంటంటే సెకండ్ మ్యాచ్ అబ్బాయిలవి తీసుకొచ్చాను నేను. రెడ్డి క్యాస్ట్లో 38 సంవత్సరాల అబ్బాయి, 5'11" హైటు, 65 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అబ్బాయి హైట్ 5'11". ఏమ్మా అదేవిధంగా క్యాస్ట్ నోబార్ 40 సంవత్సరాలు, ఇతనికి కూడా లేట్ మ్యాచ్ అనమాట, సెకండ్ మ్యాచే. బీటెక్ ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు ఈయనకి 40 lakhs వస్తుంది యాన్యువల్ ఇన్కమ్. ప్రజెంట్ అయితే కనుక యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు, 40 లక్షల్లో ఉన్నాడు. ఏ క్యాస్ట్ ఏదైనా ఓకే అంటున్నారు. అందుకని ఎవరైనా సెకండ్ మ్యాచ్ వాళ్ళు సంప్రదించవచ్చు. కాపు క్యాస్ట్ నోబార్ చూస్తారు వీళ్ళు కూడా. 35 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 25 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయి కులాంతర వివాహానికి ఓకే అంటున్నాడు. ఎవరైనా సరే సెకండ్ మ్యాచ్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. అమ్మ గుణాలు గణాలు అంటారు అంటే ఏంటమ్మా? గుణాలు గణాలు అనగానమ్మా మనం ఏంటంటే కనుక జాతకరీత్యా మనకి 18 వచ్చేసాయి మార్కులు అంటూ ఉంటాం కదా, ఆ గుణాలు గణాలు కూడా దానికి సంబంధించినవే అనుకోవచ్చు. ఎలా అంటే కనుక అప్పుడు మనకి గణాలు రాక్షస గణం, ఆ తర్వాత మనుష్య గణం, దేవగణం. ఈ రాక్షస గణానికి దేవగణానికి పడదు కదా, అలా అనమాట. ఓకే అమ్మ, కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మేడం గారితో మాట్లాడండి. హలో నమస్తే, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరికండి వివాహం? మీకేనా? ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? ఓకే, మీ ప్రజెంట్ ఏ వర్ణం అండి మీరు? మీ కులం ఏంటండి? గోల్డ్ స్మిత్. ఓకేనండి, మీ ఫోటో డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి.
వాట్సాప్ చేస్తే కనుక మీకు తగిన సంబంధం ఉంటే వెంటనే మన ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఓకే అండి. ఓకే, అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. డెఫినెట్గా. ఇప్పుడు కాపు క్యాస్ట్ 36 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్ చేసి ఒక 40,000 శాలరీలో ఉంది అమ్మాయి. కొంచెం లేట్ మ్యాచ్, వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్టు, ఈ అమ్మాయి కూడా క్యాస్ట్ నెంబర్ చూస్తుంది. 35 ఇయర్స్, 5'5" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 24 లక్షల ప్యాకేజీలో ఉంది. సెకండ్ మ్యాచ్కి వరుడు కావాలి. ఓకే అమ్మ, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. శోభరాణి గారు, నమస్తే. శోభరాణి గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మా బాబు మ్యారేజ్ గురించి అడుగుదామని. అదే, ఏం చదువుకున్నాడమ్మా, ఏం చేస్తున్నాడు? మా బాబు డాక్టర్ అండి. సంతోషం అమ్మా. ఎంబీబీఎస్ఆ, ఎండీనా? పీజీ చేస్తున్నా. పీజీ చేశాడా? ఓకే అమ్మా. క్యాస్ట్ ఏంటి? రెడ్డి. ఓకే అమ్మా, మ్యాచెస్ ఉన్నాయి. బాబు యొక్క డీటెయిల్స్ నాకు కొంచెం వాట్సాప్ పెడతారమ్మా? పెడతాను మేడం. వాట్సాప్ నెంబర్ నా పక్కనే ఉంది కదా, చూడండి. అది నోట్ చేసుకొని మీరు వాట్సాప్ పంపించండి శోభారాణి గారు. కార్యక్రమం అయిన తర్వాత మరలా మీతో మాట్లాడతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. క్యాస్ట్ నెంబర్ అమ్మ 28 సంవత్సరాలు అమ్మాయి, బీటెక్ చేసి ఎంబీఏ హెచ్ఆర్గా పనిచేస్తుంది. 35 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి సెకండ్ మ్యాచ్కి. అందు గురించి ఎవరైనా సరే సెకండ్ మ్యాచ్ వాళ్ళు మీరు సంప్రదించవచ్చు. క్యాస్ట్ నెంబర్ కూడా వీళ్ళు చూస్తారు. బ్రాహ్మిన్స్లో 32 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈయన 10 లక్షల ప్రాపర్టీ ఉంది. బ్రాహ్మిన్లో అమ్మాయి కావాలి. శాఖ భేదం లేదు, పట్టింపు లేదు. ఆ విషయాన్ని గురించి ఆలోచించండి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. ఓకే అమ్మ, మరో కాల్ ఉన్నారు, రూప గారు, మాట్లాడదాం. నమస్తే రూప గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే రూపా, చెప్పండి. రూప గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే తల్లి, చెప్పండి. మా బాబుకు ఇక్కడ ఉంటుంది. ఏం చదువుకున్నారమ్మా బాబు? ఎంబీఏ. ఎంబీఏ చేసిందా? ఓకే. క్యాస్ట్ ఏంటండి? ఏమండి? డౌన్స్ అండి. గౌడ్స్. ఓకే, ఉన్నాయమ్మా, మ్యాచెస్ ఉన్నాయి గౌడ్స్కి. అమ్మా, మీరు ఆ అబ్బాయి ఎంబీఏ చేశాడంటున్నారు, జాబ్ చేస్తున్నాడా? లేదండి, బిజినెస్ చేస్తున్నాడా? ఓకే ఓకే, సరే అమ్మా. మీరు బాబు యొక్క డీటెయిల్స్, ఫొటోస్ అన్నీ కూడా మీరు వాట్సాప్ చేస్తే రూపు గారు తప్పనిసరిగా మ్యాచెస్ ఉన్నాయి మనకి గౌడ్స్ క్యాస్ట్లో, చూద్దామండి. అమ్మ మరో కాల్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు, మేడం గారితో మాట్లాడండి. మేడం, అన్నయ్య కూతురు మేడం. చెప్పండి. అన్నయ్య గారు అమ్మాయి. అన్నయ్య గారు అమ్మాయి మేడం. అమ్మాయి ఫార్మ్ డి చదివింది. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 95. ఓకే. క్యాస్ట్ కాపు అండి. కాపు. ఓకే, 92, 93 చూద్దాంలేండి. నరసరావుపేట. నరసరావుపేట. ఓకే, మన గుంటూరు నరసరావుపేట అండి. అవునండి. ఓకేనండి. ఫాదర్ లేరు, ఒకే ఒక తమ్ముడు అనమాట. సరేనండి, మీరు అమ్మాయి ఫొటోస్ వివరాలన్నీ పెట్టండి శ్రీనివాస్ గారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత నేను మళ్ళీ మీతోటి మన ఆఫీస్ నుంచి మాట్లాడతారు, ఇంకా వివరాలు కూడా తీసుకుంటారు మీ దగ్గర. అలాగే అలాగే. ఓకేనండి, ఉంటానండి. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధం కావాలన్నా, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా ఒకసారి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని కన్సల్ట్ అవ్వండి. అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, తార్నాకలో ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మేడం గారితో మీరు లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మేడం గారితో మాట్లాడండి. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. డెఫినెట్గానమ్మా. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ చేసి ఎంఎస్ చేసి యూఎస్లో ఉన్నాడు ఈ అబ్బాయి. ఒక 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, 180K వస్తుంది. ఈ అబ్బాయికి చౌదరి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. వెలమా క్యాస్ట్ 31 సంవత్సరం, 5'10" హైటు, బీటెక్ ఎంఎస్ సాఫ్ట్వేర్ యూఎస్లోనే పనిచేస్తున్నటువంటి ఈ అబ్బాయి అసిస్టెంట్ మేనేజర్గా హైదరాబాద్లో చేస్తున్నాడండి. ఈ అబ్బాయి వెలమా క్యాస్ట్
5'10" హైటు, 31 సంవత్సరం. ఈ అబ్బాయికి వధువు కావాలి, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, వెల్మాస్లో వీళ్ళు, అందుకని ఎవరైనా సంప్రదించవచ్చు. క్షత్రియ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ చేసి యుఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి ఎంఎస్ చేశాడు అక్కడ. ఇతను కూడా 200Kలో ఉన్నాడు, H1B కూడా ఉంది, వెల్ సెటిల్డ్, వధువు కావాలి. నాయుడు క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్ కెనడాలో ఉన్నాడు ఈ అబ్బాయి. నాయుడు, కాపు, ఆ తర్వాత మున్నూరు కాపు ఎవరైనా సరే చూస్తారు వీళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకొని 1 crore ఇతనుకి ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ఆస్తి ఉంది. అందువల్ల ఈ నాయుడు క్యాస్ట్ అబ్బాయికి కెనడా వెళ్ళే అమ్మాయి ఉంటే వెంటనే సంప్రదించండి. అమ్మ ఇందాక 18 మార్క్స్ అని చెప్తున్నారు, 18 మార్క్స్ రావాలని. రాకపోతే పెళ్లి సంబంధానికి ఇద్దరికి వర్కౌట్ కాదంటారా వధువు వాళ్ళకి చూస్తే? అంటే ఇప్పుడు మీకు ఏమిటంటే కనుక జనాలు ఎలా ఉన్నారంటే 18 మార్కులు వచ్చేసాయని అందరూ కూడా పొంతనలు కూడానమ్మా మనకి ఈ కంప్యూటర్లో చూసేసుకుంటున్నారు. 18 మార్కులు వస్తే పాస్ అయిపోయినట్టే అనుకుంటున్నారు. కానీ అదొక్కటే కాదమ్మా, మెయిన్ ఏంటంటే 18 అయితే మినిమేజ్. కానీ ఏంటంటే కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ కూడా ఏమన్నా సరే, ఇప్పుడు ఏమన్నా పాపగ్రహాలు నడుస్తున్నాయనుకోండి, కొన్ని గ్రహ దోషాలు ఉన్నాయనుకోండి, పరిహారాలు చేయించుకోకుండా ముందుకు పెడితే అది ఏదో రకంగా మళ్ళీ తర్వాత ఇబ్బందులు పడేది వాళ్ళే. అందుకే జాతక పొంతన మనకు ఎంత నాలెడ్జ్ వచ్చేసినా ఏం వచ్చినా కూడా మాలాంటి వాళ్ళ దగ్గరికి రావడానికి కారణం ఏమిటంటే జాతకాలు ఇద్దరివి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇద్దరు లాంగ్ లైఫ్ విడిపోకుండా కలిసి ఉండగలుగుతారా, మొహమాటం లేకుండా అడుగుతున్నారు తెలుసా. ఇంకా కొంతమంది అత్తగారి నక్షత్రం ఇదండి, మా కోడల నక్షత్రం ఇది కదా, అత్తకి కోడలికి పడుతుందా లేదా, అలా కూడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. అందుకని రకరకాలుగా చూస్తున్నారమ్మా, భయపడుతున్నారు. ఎందుకంటే కనుక వివాహ విచ్ఛిన్నాలు ఎక్కువైపోతున్నాయి కదా. అందువల్ల ఈ 18 మార్కులనే కాదు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ లాంగ్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది చూసుకొని 100 సంవత్సరాలు కదా పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట కదా, అలా చేసుకుంటేనే బాగుంటుంది. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. తప్పనిసరిగా కాపు క్యాస్ట్, టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు హైదరాబాద్లోనే, 5'10" హైటు, 29 సంవత్సరాల బాబు, వెల్ సెటిల్డ్. ఈ బాబుకి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, 10 కోట్ల ఆస్తి ఉంది. అదేవిధంగా మున్నూరు కాపు క్యాస్ట్, MBBS MD ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు ఈ అబ్బాయి, 28 సంవత్సరాలు, 5'9" హైటు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు డాక్టర్ కావాలి. ఓకే అమ్మ, మరో కాల్ ఉన్నారు, మారుతి గారు వారితో మాట్లాడదాం. నమస్తే మారుతి గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకేనండి. మా అన్నయ్య వాళ్ళ పాపకి మ్యాచెస్ చేస్తున్నారు. ఓకే అండి. క్యాస్ట్ ఏంటండి మారుతి గారు? గౌడ్స్ అండి. గౌడ్స్. ఓకే. అమ్మాయి ఏం చదువుకున్నారు? బీటెక్ చేసిందండి. ఓకే, సంతోషం అండి. అమ్మాయి వివరాలు, ఫొటోస్ పంపించండి. మంచి సంబంధాలు ఉన్నాయి గౌడ్స్లోనే. క్రిందటి నెలలో కూడా 1-2 కుదరడం అవ్వడం కూడా జరుగుతున్నాయి. అందువల్ల గౌడ్స్లో కూడా మంచి సంబంధాలు చెప్పగలుగుతాము, పంపించండి. ఓకే అమ్మ, మరో కాలర్ ఉన్నారు, తిరుమల గారు, వారితో మాట్లాడదాం. నమస్తే తిరుమల గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు నిర్మల అండి. నిర్మల గారు చెప్పండి. మా బాబు మ్యారేజ్ గురించి అండి మాట్లాడేది. ఓకేనండి. అబ్బాయి ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారండి? అబ్బాయి ఎంటెక్ PhD అండి. అబ్బో, వెరీ గుడ్ అండి. ఫస్ట్ మీకు కంగ్రాట్స్, అంత మంచి చదువు చదివిన కొడుకు. ఎంటెక్ GHMCలో క్వాలిటీ కంట్రోలర్ చేస్తుందండి. సంతోషం అండి. క్యాస్ట్ ఏమిటి నిర్మల గారు? బ్రాహ్మణ్స్ అండి, 6,000 నియోగులు. 6,000 నియోగులు. ఓకే అమ్మా, పంపించండి ప్రొఫైలు. తప్పనిసరిగా మంచి అమ్మాయిలు ఉన్నారు, డెఫినెట్గా మనం చూద్దామండి. సేమ్ క్యాస్ట్ అమ్మాయి, 92 అండి డేట్ ఆఫ్ బర్త్. 92. ఓకేనండి, 94, 95 అలా చూద్దాంలేండి. ఓకే అండి. ఓకే, పంపించండి అమ్మా. సరే అండి. నా పక్కన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దానికి పంపించండి. అమ్మ మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. డెఫినెట్గా. రెడ్డి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేశాడు అబ్బాయి, ఎంఎస్ చేసి యుఎస్లో 300Kలో ఉన్నాడు, 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, ఈఎంఐ కూడా యూఎస్లోనే ఉంది, 120K వస్తుంది, 20 CR ప్రాపర్టీ ఉంది. ఈ పిల్లకు కూడా భర్త యుఎస్లో ఉండాలి అనేటటువంటి ఐడియాలోనే ఉన్నారు వీళ్ళు. అందుకని అలా ఉన్నవాళ్ళు
అక్కడ గ్రీన్ కార్డు హోల్డర్స్ కానీ ఫ్యామిలీ ఎక్కడున్నా కూడా వీళ్ళకి ఓకే, ఆ విషయాన్ని గమనించగలరు. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'10" హైటు, ఎంటెక్ చేసి బెంగళూరులో చేస్తున్నాడు, 18 లక్షల జీతంలో ఉన్నాడు. ఈయన వెల్ సెటిల్డ్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్. ఈ అమ్మాయి కూడా 22 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, మీరు ఎక్కువగా అబ్రాడ్ ప్రొఫైల్స్ చెప్తూ ఉంటారు కదా, అబ్రాడ్ మ్యాచెస్కి సంబంధించి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న అమ్మా ఇది. అబ్రాడ్ మ్యాచెస్ తల్లిదండ్రులని ఇద్దరిని కూడా ఈ సంబంధం బాగుంది అనుకున్న వాళ్ళని డెఫినెట్గా వాళ్ళని ముందు కలిసేటట్టు మన ఆఫీస్లో మీటింగ్ పెడతాం. ఆ మీటింగ్లో వాళ్ళు ఏంటంటే శని ఆదివారాల్లో అదే పనిలో ఉంటూ ఉంటాను నేను. అందువల్ల వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ఇద్దరు కూడా ముందు ఫోటోలు చూసుకొని నచ్చుకుంటారు. కానీ డైరెక్ట్గా తల్లిదండ్రులు మాట్లాడుకుంటే వేరే విధంగా ఉంటుంది కదా, అన్ని క్లారిటీగా మాట్లాడుకుంటారు. పిల్లల ప్యాకేజ్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి అన్నీ మాట్లాడుకొని వీళ్ళిద్దరికీ సాటిస్ఫైడ్ అయితే కనుక డెఫినెట్గా అప్పుడు ఫోన్ నెంబర్స్ ఇచ్చి పిల్లలు మాట్లాడుకునేలాగా చేస్తాం అన్నమాట. ఓకే అమ్మ, మరో కాలర్ ఉన్నారు, ఉషమ్మ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే ఉషమ్మ గారు, మేడం గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి ఉషా గారు. మేడం, ఆయన మాది మ్యారేజ్ అయింది 2019 2వ నెల 2015లో అయింది మా మ్యారేజ్. ఓకే అమ్మా, ఇప్పుడు దేనికోసం చేశారు తల్లి? అదే మాకు భార్య భర్తలకు జరా గొడవలు ఉన్నాయి. అది తర్వాత మాట్లాడదామమ్మా, లైవ్లో వద్దు, ఓకేనా? ఓకే, మరికొన్ని ప్రొఫైల్స్ తెలియజేయండి. డెఫినెట్గానమ్మా. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, ఎంఎస్ చేసి ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ కుర్రాడు 5'10" హైటు. ఈయన ఓన్ బిజినెస్ చేస్తున్నాడు, 150 CR ప్రాపర్టీ ఉంది. ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడే వెల్ సెటిల్డ్ వధువు కావాలి, మమ్మల్ని సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్లోనే 28 సంవత్సరాలు 5'7" హైటు. ఈ అమ్మాయికి వరుడు కావాలి, ఎండీ చేసింది పిల్ల. ఈ అమ్మాయి కూడా ఓన్లీ డాక్టరు, ఒక 25 CR ఉంది. ఈ అమ్మాయికి తగినటువంటి డాక్టరు, ఎండీ చేసినటువంటి వరుడు కావాలి. అమ్మ, పెళ్లి సంబంధాలు కొంతమందికి ఫిక్స్ అయ్యి లాస్ట్ మినిట్లో ఆగిపోతూ ఉంటాయి. అంటే పెళ్లి సంబంధాలు ఆగిపోవడానికి గల కారణాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు అటువంటి వాళ్ళు? చాలా నిజంగా చాలా మందికి ఉన్నటువంటి సమస్య అమ్మా ఇది. ఓకే అనుకుంటారు, అన్నీ మాట్లాడేసుకుంటారు, ఇక మాట ముచ్చట కూడా అయిపోతుంది, భోజనాలు కూడా చేసేస్తారు. ఆ తర్వాత ఇంకా తాంబూలాల వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత చిన్న కారణం అమ్మ, ఎవరో వచ్చి ఏదో చెప్తారు, లేకపోతే మీకు తగ్గవాళ్ళు కాదు అంటారు. ఆ నిజమేలా ఉంది, అయ్యో పొరపాటు అయిపోయింది అనుకుని ఆగిపోతారు. లేకపోతే కనుక ఎవరో ఒకళ్ళు పుట్టుక్ అంటారు, వెంటనే ఆగిపోతారు. లేకపోతే కనుక నాది అంటే లేదమ్మా మా పిల్లాడికి ఇంకా మంచి సంబంధం వచ్చింది అనే అలా చెప్పలేక, లేదండి ఇప్పుడు చేసుకోని అంటున్నాడు అని చెప్పేసి ఆగిపోతారు, చేసుకోని అంటుంది అని చెప్పేసి ఆగిపోతారు. అసలు విషయం అది కాదు. వీళ్ళకి ఏంటంటే జాతకంలో ప్రాబ్లమ్స్ ఉంటే లాస్ట్ మినిట్కి వచ్చాక పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోతాయి అంటాం కదా, ఆ విధంగా కూడా ఆగిపోయే ప్రస్తావన ఉంది. అందుకే జాతకాలు అని అందరూ కూడా ముందు చూపించుకునే ముందుకు వెళ్ళేది కారణం అదే. ఎందుకంటే చిన్న విషయం ఏముండదమ్మా, పాపం వాళ్ళకి తెలియదు కూడా అని. ఎందుకో తెలియదండి, వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదండి అంటారు. నిజంగా జాలనిపిస్తుంది అనమాట. కానీ ఏంటంటే కారణం ఏంటంటే అది ఏదో సంథింగ్, కానీ చిన్న విషయానికి మానేస్తూ ఉంటారు. మరి వాళ్ళ మనసులో ఆల్రెడీ ఓకే ఆ సంబంధం అయిపోయింది మనకని నిశ్చింత వచ్చేస్తుంది కదా, ఒక ప్రశాంతత వస్తుంది కదా ఇద్దరికీ కూడా. మరి మనసులు ఎంత పాడవుతాయి. చాలా సంతోషం అమ్మ. వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే మా ప్రేక్షకులకు చక్కటి ప్రొఫైల్స్ తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. హిందువులు అన్న వాళ్ళు అందరూ కూడా నాకు ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు. అన్ని వర్ణాల వాళ్ళకి కూడా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్వాగతం పలుకుతుంది. చూసారు కదండి, మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధం కావాలన్నా, అలాగే మీ రిలేటివ్స్లో ఎవరికైనా పెళ్లి సంబంధం కావాలన్నా ఒకసారి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అని కన్సల్ట్ అవ్వండి. అబ్బాయి అమ్మాయి ప్రొఫైల్ డీటెయిల్స్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి పంపించండి. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్ 9866044439. అలాగే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ వచ్చేసి అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, తార్నాకలో ఉన్నాయి. మీ నియర్ బై బ్రాంచెస్కి వెళ్ళి పెళ్లి సంబంధాల కోసం కన్సల్ట్ అవ్వచ్చు. ఇది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ News 360. నిజం ఆలోచనను మారుస్తుంది.